హాయ్ ఎవరివన్, ఈరోజు ఈ వీడియోలో మీకు పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ 23rd ఇన్స్టాల్మెంట్ ఉంది కదా, ఈ 23rd ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు, పిఎం కిసాన్ సంబంధించి 23వ ఇన్స్టాల్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అది ఎప్పుడు చేస్తారు అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన వెబ్సైట్లో ఎలా లాగిన్ అవ్వాలి, అందులో ఏం ఆప్షన్స్ ఉన్నాయో అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియో నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అందుకోసం మీరు ఫస్ట్ మొబైల్ అయినా సరే, కంప్యూటర్లో అయినా సరే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా pmkisan.gov.in అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఈ రకంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ లింక్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి. సో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేదాన్ని లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత చూడండి, మీరు లాగిన్ అవ్వాలంటే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. ఇది వచ్చరికి పిఎం కిసాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇది వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇది ఫస్ట్ మనం ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ పేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, 23rd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ ఆన్ 20th June 2026 ఫ్రమ్ తారకేశ్వర్, హుగ్లీ, వెస్ట్ బెంగాల్ అని చెప్పింది. ఇది మనకి రెగ్యులర్గా తెలిసిందే. ఈ 23rd ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ పేమెంట్ అనేది 20th June 2026లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే అప్పుడు లాంచ్ చేస్తున్నారు, అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది లొకేషన్ వచ్చేసరికి తారకేశ్వర్, హుగ్లీ నుంచి వెస్ట్ బెంగాల్ అనమాట. అక్కడ నుంచి మనకైతే ప్రాసెస్ అనేది చేస్తారు ఇది. సో 20th Juneకి మనకి పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ప్రాసెస్ అయిపోద్ది. సో అందుకుగాను మనం మెయిన్గా మెయింటైన్ చేయాల్సింది ఈకేవైసీ. ఈకేవైసీ చేసుకోవాలి అని అంటే పిఎం కిసాన్ పోర్టల్లో చేసుకోవచ్చు, లేదంటే నియరెస్ట్ సిఎస్సి సెంటర్లో చేసుకోవచ్చు. మనం ఇది కొంచెం స్క్రోల్ చేసినట్లయితే పైకి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఫార్మర్స్ కార్ అని చెప్పి. ఒకవేళ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఆల్రెడీ ఉన్నదాన్ని ఎడిట్ కానీ అప్డేట్ కానీ సెల్ఫ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అక్కడ ఒకవేళ మీరు స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మర్, సిఎస్సి ఫార్మర్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే దాన్ని అప్డేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, అప్డేట్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఆప్షన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా యాడ్ చేశారనమాట. నో యూర్ స్టేటస్ ఉంది కదా, స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా అప్డేట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ని ఈ కేవైసీకి దీనికి అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ద్వారా. ఆన్లైన్ రిఫండ్స్ గురించి ఇక్కడ చూసుకోవచ్చు. వాలంటరీ సరెండర్ ఆఫ్ పిఎం కిసాన్ బెనిఫిట్స్ చెక్ చేయాలంటే ఇక్కడ నుంచి, బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేయాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సెర్చ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కదా, అది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇవి కొన్ని కొత్తగా యాడ్ చేసినాయి అనమాట. మీకు న్యూ వన్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ కొత్తగా యాడ్ చేసినాయి. వాలంటరీ సరెండర్ రివొకేషన్ స్టేటస్, స్టేట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, హెల్ప్ డెస్క్ ఇవి ఉన్నాయి కదా. ఇంకా మీరు డౌన్లోడ్ కేసీసీ ఫామ్ ఉంది కదా, ఈ కేసీసీ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా అప్డేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోండి, మీరు ఈ కేవైసీ అనే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు పిఎం కిసాన్ సంబంధించి పేమెంట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఏదైనా అప్డేట్ చేయాలంటే అక్కడ నుంచి చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.